అఖండ 2 తాండవం సినిమాకి బెంగాల్లో హత్య చేయబడినటువంటి దీపు చంద్కి సంబంధం ఉందా అంటే అవునని 100% మాట్లాడతాను. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు. దీపు చంద్కి అఖండ 2 సినిమాకి సంబంధం ఉందా అని చెప్పి. ఎస్, ఎందుకంటే ఈరోజు నేను అఖండ సినిమా గురించి మాట్లాడే ముందుగా నేను ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ముఖ్యంగా ముగ్గురికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఒకటి, నేను అఖండ 2 సినిమా మీద చేసినటువంటి ఎపిసోడ్ని రిసీవ్ చేసుకున్నటువంటి 3 లక్షల మంది ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రేక్షకులు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆ సినిమా చూసిన తర్వాత కొన్ని వందల మంది నాకు మెసేజ్ పెట్టారు, మేము సినిమా చూస్తున్నామండి, సినిమాకు వెళ్తున్నామండి అని. తర్వాత మళ్ళీ నాకు రోజు మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, మేము సినిమా చూసామండి, చాలా అద్భుతంగా ఉంది సినిమా, మాకు తెలియదు, మేము నెగటివ్ టాక్ చూసి మేము ఆగిపోయాము, మీ సినిమా చూసిన తర్వాత మేము వెళ్ళాము, నిజం చెప్తున్నాం కదా, మీరు చెప్పకపోయి ఉన్నట్టయితే మేము ఒక మంచి సినిమాని మిస్ అయిపోయే వాళ్ళమేమో అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి నా సోదరులకు, సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఇంత గొప్ప సినిమా తీసినందుకు, ఈ దేశభక్తి ఉన్నటువంటి సినిమా, నా భరత మాత ఎంత గొప్పదో, ఈ భూమి ఎంత గొప్పదో, ఈ కర్మభూమి యొక్క గొప్పతనాన్ని, శక్తిని చెప్పినటువంటి, మనందరికీ చూపించినటువంటి బోయపాటి శ్రీను, అఖండ 2 డైరెక్టర్ బోయపాటి శ్రీను గారిని కలిసి నేను థ్యాంక్స్ చెప్దామని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తరువాత నిజంగా ఆయనతోటి కూర్చొని థ్యాంక్స్ చెప్పి ఒక కప్పు కాఫీ తాగి వద్దాం అనుకున్నటువంటి నాకు భోజనం కూడా చేసేంత టైము నాకు వారు ఇవ్వడం జరిగింది. అందుకు నేను బోయపాటి గారికి థ్యాంక్స్. మీరన్నట్టుగా ప్రేక్షకులకి, అలాగే ఆ ఎపిసోడ్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి బాలయ్య అభిమానులకి, అలాగే హిందూ సోదరులకి, అలాగే నా తెలుగు సోదరుల సోదరీమణులందరికీ ఎలా అయితే కృతజ్ఞతలు చెప్తున్నానో, బోయపాటి గారికి, బాలయ్య గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే వాళ్ళకి నిజంగా ఐ హ్యావ్ నో వర్డ్స్ టు సే అండి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అనంటే, బాలకృష్ణ గారు నటించినందుక, బోయపాటి గారు డైరెక్ట్ చేసినందుక అంటే, ఇవి రెండు కలిపి ఒక సినిమా తీశారు చూసారా, అఖండ 2 అని. ఆ సినిమా తీసిన తరువాత సినిమాని వాంటెడ్లీ ఒక దుష్ట శక్తి అడ్డుకోవటం జరిగింది. ఎవరు ఏంటి అనేది లాటర్ ఆన్ నేను ఖచ్చితంగా రివీల్ చేస్తాను, నాట్ నౌ. ఎందుకు చెప్పవనేటటువంటి మాటలు ఇక్కడ ప్రస్తుతం దయచేసి మాట్లాడకండి. నేను చెప్పే విషయాల మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి. రెండవది, బాలకృష్ణ గారు అంత పెద్ద లెజెండరీ యాక్టర్ అండి ఆయన. అలాంటి యాక్టరు, అలాంటి హీరో ఇంత పెద్ద దెబ్బ పడడం అనేటటువంటిది ఆయన మనసుని ఎంత గాయపరిచి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కానీ ఒకే ఒక్క కారణం కోసం, కాజ్ కోసం వాళ్ళిద్దరూ నిలబడి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్ని, పరీక్షల్ని ఎదుర్కొని ఆ సినిమా జనం చూడాలి అని వాళ్ళు జనం మధ్యకు తీసుకొచ్చారు. ఎందుకో ఈ సినిమా హిందుత్వం యొక్క గొప్పతనాన్ని చెప్పింది. ఈ సినిమా రిలీజ్ అయితే కనుక ప్రతి ఒక్కళ్ళల్లో హిందుత్వం అనేటటువంటిది వాళ్ళ నరాల్లో ఉన్నటువంటి, నిద్రపోయినటువంటి హిందుత్వము నిద్రలేస్తుంది. ప్రతి సనాతనుడు జాగరూకత వహిస్తాడు, సనాతనుడు ఒక వీరుడవుతాడు అనేటటువంటిది సినిమా చూసినటువంటి కొంతమందికి బాగా పడిపోయింది. అధిక శాతము ఈ సినిమా రిలీజ్ అవ్వకుండా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో మార్పులు, ఒక డైలాగ్కి అభ్యంతరాలు, ఎన్నో వాటన్నిటినీ కూడా తట్టుకుంటూ, ఓర్పుగా సమాధానం చెప్పుకుంటూ, సమాధాన పడుతూ సినిమాని రిలీజింగ్ డేట్ ఇచ్చి కరెక్ట్గా రిలీజ్ చేసే ముందు రోజు జరిగినటువంటి కుట్ర ఎంత భయంకరమైన కుట్ర అంటే, బాలకృష్ణ గారి టీజర్ రిలీజ్ అయిన రోజునే అందరికీ అర్థమైపోయింది, ఈ సినిమా కనుక ప్రతి హిందువు గుండెల్లోకి వెళ్ళిపోతుంది, ప్రతి ఒక్క సనాతనుడు నిద్రలేస్తే మా యొక్క వ్యాపార, వ్యవహార, రాజకీయ జీవితాలు భూస్థాపితం అయిపోతాయి అనుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి కుట్ర ఇది.
ఆ కుట్రలో భాగమో మీరు చూడండి, ఆయన చెబుతుంటే కొన్ని వందల థియేటర్లో, ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని వందల థియేటర్లో అబౌట్ టు రిలీజ్ ట్యూబ్లోకి వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క సినిమా అబౌట్ టు రిలీజ్ విదిన్ ఫ్యూ అవర్స్ ముందు ఒక్క స్టే ఆర్డర్ తోటి ఆగిపోవటం అంటే ఎంత పెద్ద దెబ్బ ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు పడినటువంటి స్ట్రగుల్, అది రిలీజ్ చేయడానికి వాళ్ళు పడినటువంటి ఆ విధానం, కష్టం ఏదైతే ఉందో, ఆయన ఇలా చెబుతుంటే ఒక్కటే మాట అడిగినా నేను, సార్ దయచేసి మీ బాధని ప్రపంచానికి చెప్పండి, మీరు పడినటువంటి స్ట్రగుల్ని ప్రపంచానికి చెప్పండి, ఎందుకు మీరు ఇంత స్ట్రగుల్ ఎందుకు గుండెల్లోకి దాచుకున్నారు అని నేను బోయపాటి గారిని అడగడం జరిగింది. ఆయన ఒకటే మాట అన్నారు, అమ్మా నా లక్ష్యము సినిమా రిలీజ్ అవ్వాలి, ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి, ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, సినిమా రిలీజ్ చేయాలనేటటువంటి తపన తప్ప మాలో వేరే ఏ విధమైన ఎవరి మీద ఎలిగేషన్స్ వేసేటటువంటి ఆలోచన అనేటటువంటిది నాకు కానీ బాలయ్య బాబు గారికి కానీ లేదు అని చెప్పారు. వ్యయ ప్రయాసలకి ఓర్చి ఆ సినిమాని రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పనిగట్టుకొని పోకిరి వెధవలు, పెయిడ్ ఆర్టిస్టులు, పేటిఎం బ్యాచ్లు చేసినటువంటి రచ్చ, వాళ్ళు చేసినటువంటి చిల్లరతనాలు మనం యూట్యూబ్లో చూసాం. మై డియర్ ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను, నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఇదే చెప్పా, ఫ్లాప్ అవ్వడం ఏంటి అని నివ్వెరపోయి నేను సినిమా చూసి వచ్చి నేను మీకు ఆ సినిమా గురించి చెప్పడం, ఆ సినిమా గొప్పతనం ఏంటో, డైరెక్టర్ గొప్పతనం ఏంటో, బాలకృష్ణ గారి గొప్పతనం ఏంటో నేను చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈ రోజు బోయపాటి గారితోటి నేను కొంచెంసేపు కూర్చొని వారితోటి సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత ఆయన చెబుతుంటే మీరు నమ్మరండి, నేనే ఇంత కఠినాత్మురాలిని, నేను నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఇంత తపన పడ్డాడా డైరెక్టరు, ఆ రిలీజ్ అవ్వకుండా ఆగిపోయినందుకు నిజం చెప్తున్నాను, బాలకృష్ణ గారు ఇన్ని దశాబ్దాల కాలంగా ఆయన 50 సంవత్సరాల సినీ జీవితం యొక్క ఆ మైల్ స్టోన్ ఏదైతే ఉందో ఈ సినిమాతోటి, దాన్ని పడవేసేటటువంటి ప్రయత్నంలో, అది పడిపోతే బాలకృష్ణ గారికి వచ్చే నష్టం ఏమీ లేదండి, కానీ బాలకృష్ణ గారిని ఎవరైతే అభిమానిస్తున్నారో, అలాగే బాలకృష్ణ గారు బాధ్యత వహిస్తున్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఇమేజ్ ఏదైతే ఉందో, సినిమా పరువు ఏదైతే ఉందో, దాన్ని నిలబెట్టేటటువంటి బాధ్యతను భుజాల మీదకి ఎత్తుకున్నందుకు నిజంగా వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నానండి. ఇంకొక మాట, నేను ఎపిసోడ్ చేసిన తర్వాత ఎంతో మంది నాకు చెప్పారు, మేము సినిమా చూసామండి, చూస్తున్నామండి, టికెట్స్ కొనుక్కున్నారండి అని. ఇంకొక మాట నేను చెప్తున్నాను వినండి, ఇక్కడ ఈ సినిమాని ఇంతటితోటి ఆపకండి. చూసామని కాదు, చూడనటువంటి సోదరులు సోదరిమణులు చాలా మంది ఉన్నారు. దయచేసి ఈ సినిమాని గెలిపించండి. ఎందుకు గెలిపించండి అని అంటున్నానంటే, నిన్నగాక మొన్న మనం చూసాం, బంగ్లాదేశ్ లో దీపు చంద్ అనేటటువంటి వ్యక్తిని ఎందుకు చంపారు చెప్పండి, ఆ తప్పిదం ఏంటో చెప్పండి. కనీసము ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చినటువంటి గొడవని, ఆ ఉద్యమాన్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకోవడానికి, హిందువుల మీద ఉన్నటువంటి ద్వేషాన్ని నూరిపోయడానికి, ఎవరికి వాళ్ళు స్వార్థపూరితంగా ఆలోచించి ఒక నిట్ట నిలువుగా నిండు ప్రాణాన్ని తగలబెట్టి ఈ భూమికి ఎలాంటి, ఈ దేశానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో, అఖండ సినిమా చుట్టూ కూడా అన్ని శక్తులు బలంగా పనిచేశాయి. కానీ అంతకంటే బలంగా పరమేశ్వరుడు నిలబెట్టినటువంటి ఇద్దరు దిగ్గజాలు, బాలకృష్ణ గారు అండ్ బోయపాటి గారు, వీళ్ళిద్దరూ కూడా నిలబడి, రెండు స్తంభాల్లాగా నిలబడి ఆ సినిమాని రిలీజ్ చేసి మనకిచ్చినటువంటి గిఫ్ట్. ఇక్కడ ఏం మాట్లాడదలుచుకున్నానంటే, నేను దేశాలు దాటింది, అక్కడ మాత్రమే కుట్ర జరుగుతుంది అంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ నుంచి వచ్చినటువంటి కుట్రనే అఖండ 2ని ఆపేటటువంటి ప్రయత్నాలు ఇక్కడ ఎన్నో జరిగినాయి. అవన్నీ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ముందు పెడతాను, నేను డెఫినెట్ గా పెడతాను. అక్కడ ఏదైతే జరుగుతున్నదో, హిందుత్వం అంటే హిందువులకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అన్నా, వాళ్ళకి సంబంధించినటువంటి యాటిట్యూడ్ ఉన్నా,
వాళ్ళని భయభ్రాంతులని చేసి ఒక హిందువుని సనాతన ధర్మాన్ని భూస్థాపితం చేయడానికి అక్కడ చూడండి, బెంగాల్లో ఒకప్పుడు ఉన్నటువంటి హిందువుల శాతము 17% అయితే ఇప్పుడు ఉన్నటువంటిది 1.7%. మిగిలినటువంటి వాళ్ళు ఏమయ్యారు? 16% మంది హిందువులు ఏమయ్యారు? చంపబడ్డారా? మతాలు మార్పించబడ్డారా? పారిపోయినారా? ఏమయ్యారు? హిందువు మైనారిటీ అవ్వడం వల్ల అక్కడ వచ్చిందని అంటున్నావే, మరి మెజారిటీ ఉన్నటువంటి మన భారతదేశంలో కూడా ఒక హైందవ సంప్రదాయాల్ని చెప్పడము, సనాతన ధర్మం పట్ల ఒక సినిమా తీస్తే కూడా మెజారిటీ ఆఫ్ హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో కూడా అది ఫ్లాప్ అనేటటువంటి మాటని బలపరచడానికి ఈ రోజు జరుగుతున్నటువంటి కుట్రని మనం తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇక్కడ కూడా డైరెక్టర్ కనీసం కెమెరా ముందుకొచ్చి అక్కడ జరుగుతున్నటువంటి కుట్ర ఏంటో ఆయన ఇంతవరకు నోరు విప్పి ఎవ్వరూ చెప్పకపోవడానికి కారణం ఏంటో చెప్పమంటారా? ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ అవ్వాలి, జనంలోకి తీసుకెళ్లాలని వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు ఎన్నో అవమానాలు పడ్డారు, వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు, మన ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజు ప్రతి ఒక్క ఆంధ్రుడి బాధ్యత, ప్రతి ఒక్క తెలంగాణ వాడి బాధ్యత, ప్రతి ఒక్క హిందువు బాధ్యత, ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత ఈ సినిమాని హిట్ చేయడం. ఆల్రెడీ సినిమా హిట్ ఉంది, ఇప్పుడు నడుస్తుంది. కానీ నేను చెప్తున్నాను, ఇంతటితోటి ఇది ఆగద్దు. ఇప్పుడు మన సత్తా ఏంటో చూపించాలి అంటే ఇన్ని కుట్రలు జరిగినటువంటి ఈ రోజు చనిపోయిన దీపు చందును మనం తీసుకురాలేము. చనిపోయినటువంటి దీపు చందు మనకేం సందేశం ఇచ్చాడంటే ఐకమత్యంగా నిలబడండ్రా, మెజారిటీ ఆఫ్ హిందూ ఎవరైతే ఉన్నారో ఆ శక్తిని చాటండి అని దీపు చంద్ ఆత్మ ఘోషిస్తుంది. ఇక్కడ నేను చెప్తున్నాను, ఈ రోజు ప్రతి ఒక్కడు నడుం కట్టుకొని ఈ సినిమాని హిట్ చేయాల్సినటువంటి బాధ్యత. ఈ సినిమాని హిట్ చేయడం కాదు, గెలిపించండి. గెలిపించి మన హిందువు సత్తా ఏంటో చూపించండి, మన భారతీయుడు సత్తా ఏంటో. ఎవడు ఎన్ని కుట్రలు చేసినా, వేల సంవత్సరాలుగా మన హైందవ ధర్మానికి తూట్లు పొడిచినాం, మనం నిలబడ్డాం, గెలిచాం, గెలుస్తున్నాం, గెలిపిస్తాం. అలాగే ఇప్పుడు కూడా ఒక్క సినిమానే అని నేను కూడా నిన్న మొన్నటి వరకు సినిమా ఎందుకు అని అనుకున్నాను. కానీ సినిమా మీద కూడా కుట్రలు జరుగుతున్నాయి అంటే మనం ఎంత బలవంతులమో అవతల వాడికి తెలిసిపోయింది. అందుకే బలవంతుల మీద జరుగుతున్నటువంటి కుట్ర. కాబట్టి ఈ కుట్రని తిప్పి కొట్టాలి అనంటే ఈ సినిమాని, అఖండ 2 సినిమాని గెలిపించే తీరాలి. ఆ డైరెక్టర్ని గెలిపించాలి, సినిమాని గెలిపించాలి. ప్రతి భారతీయుడు తనని తాను గెలిపించుకున్న రోజున, ఈ సినిమా హిట్ చేసిన రోజున, గెలిపించిన రోజున ప్రపంచానికి అర్థమవుతుంది హిందువు ఎంత బలమైనటువంటి వాడు. మై డియర్ ఫ్రెండ్స్, రియల్లీ చెప్తున్నాను, సాధ్యమైనంత ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టు చేయండి. ఎన్నో కుట్రలు ఇక్కడ మాత్రమే జరగలేదు, ఎన్నో విధాలుగా హైందవ ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్ర, సనాతన ధర్మాన్ని పూడ్చిపెట్టడానికి జరుగుతున్నటువంటి కుట్రలు. ఆ రోజు నలంద విశ్వవిద్యాలయాన్ని కాల్చి బూడిద చేశామనుకున్నారు, కానీ అలాంటి ప్రతి ఒక్క సనాతనుడి గుండెల్లోనూ నలంద విశ్వవిద్యాలయం ఇక్కడ కూడా ఉంది, వాడి మెదడులో ఉంది అన్నటువంటి విషయాన్ని ఇలాంటి సినిమాలు, పుస్తకాలు, ఉద్యమాలు రుజువు చేశాయి, అలాగే నిరూపించాయి. ఈ రోజు మనం ఈ సినిమాని గెలిపిద్దాం. గెలిపించి ఒక్క సినిమాని బ్రతికించడం కాదు, మన ధర్మాన్ని బ్రతికిద్దాం. భారత్ మాతాకి జై.